బాబాయ్ నమస్తే, మీ పేరు? మా పేరు వెంకటేశ్వర. ఊరు? కొత్తగూడెం. కొత్తగూడెం. ఇప్పుడు మీ కొత్తగూడెం ప్రజలు వల్లభనేని వంశీ గారి వైపు ఉన్నారా, లేకుంటే యార్లగడ్డ వైపు ఉన్నారా? ఇంతవరకు అయితే వంశీయ పక్కనే ఉండేవాళ్ళు. ఈ ధర యార్లగడ్డ ఎక్కువగా ఉంటారు. ఎందుకనండి బాబాయ్? ఎందుకనంటే మునుపు వాడిపోయాడు, సానుభూతి ఉంటుందా? సానుభూతి ఉంటుంది. ఉమ్, దాని తగ్గట్టు ఇక్కడ ఈ తడవ ఉమ్, వంశీ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఆహా. అటు ఇటు మారేడుగా పార్టీలు మారేడుగా అవును. దాని గురించి లేకపోతే వంశీదే లెక్క అయితే. అంతే. అంటే 3 సార్లు గెలిచినా కూడా ఒకవేళ అదే పార్టీలు ఉంటే వంశీ గారే వస్తారు. వంశీ గారే వచ్చేవాడే. ఆహా. అది మటుకు అయ్యి ఇప్పుడు వంశీ గారి గురించి వ్యక్తిగతంగా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఎలాంటి వాడు? మంచివాడే. మంచివాడే. ఉమ్, మాకు పనులు చేసాడు బాగానే. చేశాడా? ఆ, ఏం పనులు చేశాడు బాబాయ్? మోటార్లు ఇచ్చాడు. ఆ, ఇంకే పని కావాలన్నా మాకు ఇస్తాడు. అసలే ఆ, నీళ్ళకి ఇబ్బంది ఉండదు. ఉమ్, అది ఉమ్, మాకు మటుకు మంచివాడు. ఈ 3 సంవత్సరాలు కానీ ఒక పార్టీలో ఉండే మట్టుకి ఉమ్, మాకు ఈ దాడగాడు గెలిచేవాడే. మాకు నమ్మకం అది. ఇక ఉమ్. ఈ దాడ మట్టుకి ఇక పార్టీలతో సంబంధం లేకుండా వంశీ గారు అయితే మీకు మంచి వ్యక్తే, మంచిగా చేస్తారంట. మంచిగా ఇస్తాడు. అన్ని ఉమ్, అన్నిటికీ మంచిదే. ఉమ్, ఇప్పుడు పార్టీ వాడు మారాడు, దాని తగ్గట్టు ఎర్రగడ్డ మునిపో ఒకసారి వాడిపోయాడు. ఉమ్. ఈ దాడ అటు ఉంటుంది. ఆ. గెలిచినా కూడా అటు ఇటుగా గెలవాలి అంతే. అంతే. ఎవరు గెలిచినా ఉమ్, చదువు తేడా ఉండదు. పెద్ద తేడా ఉండదు. తేడా ఉండదు, దగ్గరలోకి వచ్చేస్తారు. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ 3 సార్లు ఇక్కడ గెలిచింది. ఆ. ఇప్పుడు ఈసారి వైసీపీ నుంచి ఈయన ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈయన వైసీపీ నుంచి ఈ వైసీపీ నుంచి పోటీ చేసిన ఇప్పుడు అటు నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. చేస్తున్నాడు. అది అందుకే దాని గురించి తేడా వస్తుంది. తేడా వస్తుంది. కానీ వంశీ గారి గురించి మీ అభిప్రాయం అయితే ఎట్లున్నది? మంచిగానే ఉంది. మంచివాడే. ఎట్లాంటి చెడ్డ అభిప్రాయం లేదు. లేవు, ఇప్పుడు వరకు లేవు. లేదు. అది మంచివాడే. సో ఇంత అందరు ఇక్కడ ఉన్న ప్రజలందరి అభిప్రాయం కూడా అలాగే ఉంది. అలాగే ఉంటుంది. ఆయన హయాంలో ఏమేమి చేశారంటే కొన్ని పనులు చెప్పమంటే ఏం చెప్తారు వంశీ గారు ఇప్పుడు వరకు? చంద్రబాబు కాలువ తీసుకొచ్చాడు. వాళ్ళు పశ్చిమ కాలువ తీసి ఈయన మోటార్లు పెట్టాడు. మాకు ఇబ్బంది లేదు, నేలతో ఇబ్బంది లేదు అసలు. నీళ్ళతో ఇబ్బంది లేదు. కడమ కాడ ఖర్చులు ఇవన్నీ మంచిగా ఇచ్చాడు. పథకాలు కాడ బాగానే. వంశీ గారు అయితే బాగానే చేశారు. బాగానే ఇచ్చాడు. నమస్తే పెద్దాయన, మీ పేరు? ఏడుగొండలు. మీ కొత్తగూడెంలో ఈసారి ప్రజలు వల్లభనేని వంశీ గారి వైపు ఉన్నారా, లేకుంటే యార్లగడ్డ వైపు గారు ఉన్నారా? తెలీదు అయ్యా, అటు ఇటు కూడా ఉన్నారు. అంటే మధ్యలో పోటీ అయితే గట్టిగా ఉంది. వంశీ గారి గురించి మీ అభిప్రాయం చెప్పమంటే ఏం చెప్తారండి? వంశీ మంచోడే మరి. మంచోడేనా? ప్రజలతో, పేద ప్రజలతో కలిసే వ్యక్తేనా? ఆయన ఏమన్నా మీకు మంచి పనులు చేశాడా కొత్తగూడెంలో? ఆ కాలకు మోటార్లు ఇచ్చింది ఆయనే, సొంత డబ్బు పెట్టుకుని. అవునా? ఆయన సొంత డబ్బులతోనే చేశాడు. దానివల్ల మీకు ఉపయోగపడిందా? మరి పంట అంతకుముందు ఎలా ఉండేది మోటార్ లేనప్పుడు? కాలువ పడ్డాక మోటార్లు ఇచ్చేసాడు అసలు ఆల్రెడీ. ఆ సంవత్సరమే వచ్చినాయి. ఇక అప్పటి నుంచి పంటలు బాగా పండుతాయి. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు పెట్టించారు మీ దగ్గర? ఇదా మొన్న ఆయనే సొంత నిధిలోనే. ఎవరు? వంశీ. వంశీ గారే పెట్టించారా ఇది కూడా? ఇప్పుడు ఇది వచ్చినాక కొద్దిగా వాటర్ ప్రాబ్లం తగ్గిందా ఇక్కడ? ఇప్పుడు మొత్తానికి అయితే వంశీ గారు అయితే వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, మంచోడే. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు, మంచోడు. ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. ఎబ్బే లేదు. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చే కొన్ని పథకాలు కానీ ఏదైనా కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఇచ్చేవాడా, లేకుంటే వీడు మనవాడు ఇవ్వాలి అటకాదు పార్టీతో సంబంధం లేకుండా ఇచ్చాడు? ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఎట్లాంటి ఇబ్బంది పెట్టలే. సో గన్నవరంలో అయితే వంశీ గారి మంచి పేరే ఉందంటారు. చుట్టుపక్కల కూడా పేరే. ఇక్కడ గన్నవరం నియోజకవర్గం మొత్తం ఆయనకు మంచి పేరే అంటారు. అంటే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయంటారు. ఉన్నాయి మరి, ఎట్లా ఉంటుంది ఇక. ప్రజలైతే మంచి పేరు ఉన్నాయి కాబట్టి వచ్చే అవకాశం ఉంది. నమస్తే పెద్దాయన, మీ పేరు? సత్యనారాయణ. ఈసారి ఇక్కడ ప్రజలు, కొత్తగూడెం ప్రజలు ఎటు సైడ్ ఉన్నారు? వంశీ గారు మళ్ళీ ఇప్పుడు 4వ సారి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు యార్లగడ్డ గారు కూడా పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది? వంశీ గారి పైన మీ అభిప్రాయం ఎట్లుంది? మీరు ఎన్నో ఎన్నికలు చూసుంటారు. ఎన్ని చూసినా ఎవరో గెలుస్తారు, ఏం తెలుసు మాకు బాబు. మీ వరకు అయితే వంశీ గారి గురించి అభిప్రాయం ఎట్లుంది మీకు? వంశీ గారు అంటే బాగా పనిచేసాడు కాబట్టి ఆయనకి వేస్తారు. అంతేనా? ఇక్కడ మీ ఊరు వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేశాడు? ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎందుకు లేవు, ఆయన పండించేది మోటార్లు ఇచ్చారా? అదే. ఇక్కడ మీ ఊర్లో వచ్చాయా మోటార్లు రైతులకి ఇస్తాం కదా, ఆయనే ఇచ్చి పొలం మీద నీరు వెళ్తున్నాయి. ఆయన సొంతంగా ఇచ్చాడా? ఆయనయే. ఇక్కడ నీళ్లు ఏమన్నా పెట్టించాడా? వాటర్ ప్లాంట్ పెట్టించాడు. వంశీ గారికి అయితే ఇక్కడ మంచి పేరే ఉంది అయితే. సో ఈసారి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? పెద్ద ఉంది. మీ పేరు? రాఘవరం. ఊరు? కొత్తగూడెం.
వంశీ గారి పైన మీ అభిప్రాయం ఎట్లుంది? గన్నవరంలో మొత్తం నియోజకవర్గం మొత్తంలో కూడా వంశీ గారికి ఉన్న పేరు ఎలాంటిది? మీ ఊర్లో ఎలాంటి పేరు ఉంది? ఇప్పుడు టీడీపీ నుంచి కూడా ఈయన నిలబడుతున్నారు యార్లగడ్డ గారు. సో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూసుకుంటూ వచ్చారు. మాకు మాత్రం ఏం తెలుస్తుంది కానండి, శాతం వంశీ గారు బాగానే చేశాడు మాకు. చేశారా? ఈ మోటార్లు అవి ఇచ్చి మంచినీళ్ళు పథకం పెట్టి బాగానే చేశాడు అనుకున్నాం. అంటే ఇప్పుడు వంశీ గారు ఉన్నప్పుడైతే మీకు మంచిగా చేశారు అన్నట్టు. వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అందరితో కలిసిపోతాడా లేకుంటే దూరం పెడతాడా? దూరం ఏం పెట్టాడు, కలిసిపోతాడు. అందరితో కలిసిపోతాడు. ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా చూడడు, బాగానే చూస్తాడు. ఎవరి పార్టీతో సంబంధం లేదు. లేదు ఆయనకి. ఎవరి సమస్య చెప్పినా వింటాడా? ఉంటాడు. ఇప్పుడు గ్రామాలలో అంటే ఇక్కడ మీ గ్రామంలో అయినా కూడా వంశీ గారి పైన మంచి అభిప్రాయం ఉందా? ఇక్కడ మీ తోటి వాళ్ళతో అంతవరకు అయితే ఉంది. అంటే ఇప్పుడు 3 సార్లు గెలిచినా కూడా 4సారి గెలిచే అవకాశం ఉందంటారా? ఉందనుకుంటున్నాం, మరి ఏముందో అంత కెపాసిటీ ఉందని మీరు నమ్ముతున్నారు? నమ్ముతున్నాం. అది ఇప్పుడు ఆయన పైన మీ అభిప్రాయం ఏంది? యార్లగడ్డ గారి పైన ఆయన పని వాడిపోయాడు. మరి ఈసారి ఏమన్నా చేస్తారేమోనని ఇది ఇంకా ఇది ఉంది. అది సో అట్లున్నదంటే ఇద్దరి మధ్యలో పోటీ అయితే గట్టిగా ఉండబోతుంది. ఉంటుందేమో. ఇప్పుడు ఈయన టీడీపీ నుంచి వైసీపీకి మారడం పైన ఏమైనా వ్యతిరేకత ఉంటుందంటారా? ఏం లేదు. వ్యతిరేకమేం లేదు. ఆయన ఎటు అయితే మాకు శుభ్రంగా పనులు చేశాడు. అంటే ఇక పార్టీతో సంబంధం లేదు మీకు ఎవరికి కూడా. ఆయన చూసే ఓటేస్తున్నారు అంతే. ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇక్కడ లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన టైంలో కూడా ఈయన వంశీ గారిని ఒక మాట అనడం జరిగింది, సైకో వంశీ అని. నాకు తెలియదు. సో అంటే వ్యక్తిత్వంగా అయితే ఈయన మంచోడని మీరు నమ్ముతున్నాం. అది సరే. 4 ఏళ్ళ మట్టి ఆయనే మాకు ఇది చేశాడు. ఏ సమస్య అయినా వచ్చారు. బాబాయ్ నమస్తే, మీ పేరు? వెంకటేశ్వర రెడ్డి. ఈసారి ఎన్నికలలో మీ దగ్గర మళ్ళీ వంశీ గారు నిలబడుతున్నారు వైసీపీ నుంచి ఈసారి డైరెక్ట్గా. అంతకుముందు టీడీపీ నుంచి ఉన్నారు, ఆయన పార్టీ మారి ఇప్పుడు వైసీపీకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ అంటే వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీకి వెళ్ళారు. సో వీళ్ళిద్దరిట్లలో మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు ఇక్కడ గన్నవరంలో? వంశీ వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకు బాబాయ్? రావాలి. వంశీ వస్తే నోరు తెరిచి అడిగిన వాళ్ళకి నోటితో కాదనకుండా ఎంతో కొంత సహాయం చేశాడు ఈ 10-15 సంవత్సరాల మట్టి. ఆయన అభివృద్ధి చేయలేదు అనేవాళ్ళు నాకు తగల ఇంత మట్టుకి. ఆయన చేస్తాడు, గుండె ధైర్యం ఉంది. ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ ఏది చేస్తే ముందు మనకి పేరు వచ్చుద్ది అనేది ఒకటి ఆయనకి తెలుసు. వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచి ఆయన. తన టైం బాగోకపోతే పోవచ్చేమో, అది మనం ఎవరైనా చెప్పలేమనుకోండి. మా ఉద్దేశ ప్రకారం మాత్రం వంశీ గారు మాత్రం వ్యక్తిగతంగా మంచి ఆయన. అది రావాలి, వస్తాడు అనుకుంటున్నాం. ఇప్పుడు పేద ప్రజలే కానీ మధ్యతరగతి వ్యక్తులే కానీ ఆయన కలిసినప్పుడు దగ్గర తీసుకుంటారా లేకుండా దూరం దూరం పెడతాడు? దూరం పెట్టడు, ఎవరికైనా సాయం చేస్తాడు. ఇంకా కార్యకర్తలు అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి పోనీక ఏదన్నా ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఉంటే కలగవచ్చు, కానీ ఆయనగా మాత్రం చేయడు. ఆయన చాలా మంచి ఆయన అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ ఊరు ప్రజలకి ఈ 15 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏమైనా ఉందా? చేసిందంటే పథకాలు కానీ సంక్షేమ పథకాలు, ఇల్లులు కానీ సంక్షేమ పథకాలు ఆయన చేసేది ఏముంది, పైన జగన్ ప్రభుత్వం చేస్తుంది. ఇక వచ్చే ఏదన్నా ఉంటే ఏదైనా ఇబ్బంది ఉండే వాళ్ళు వెళ్తారో వాళ్ళకి సహాయం చేస్తాడు ఏదో ఒకటి ఆయన వల్ల, ఆయన మట్టుకి. అంతేగాని నేను కాదు. ఇల్లులు ఏమన్నా వచ్చాయి ఇక్కడ ఎవరికైనా పేద ప్రజలకి? ఏం లేబర్కి వచ్చినాయేమో కానీ మా రైతు వారిగా తెలియదు. ఇప్పుడు రైతులు కూడా రైతులకు ఎలా ఉంది ఇప్పుడు వంశీ గారు ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎట్లా ఉందంటారు? ఇక్కడ పరిపాలన బాగానే ఉంది. వంశీ గారు ఉండబట్టి వాళ్ళ పోలవరం కాలువ తోమిన తర్వాత ఆయన మోటార్లు ఇచ్చి బోల్డ్ పంటలకు అభివృద్ధి అవటానికి, పండటానికి అన్నిటికీ అవకాశం. మోటార్లు ఎక్కడ వేయించారు? మీ దగ్గర వేయించారు? ఈ పోలవరం కాలువ మీద పెడితే కాలువ కింద పొలాలన్నిటికీ మాకు కిందకి నీళ్లు ఎక్కడానికి అవకాశం ఉందా, కానీ మరి మాకు నీళ్లు ఎక్కాలి కావాలని మా రైతులు అడగకపోయినా ఇక తర్వాత కాలువ దోకుని వాళ్ళు పోయిన తర్వాత కిందకి నీళ్ళు వెళ్తలేదు రావడం దేవుడు అంటే మరి అందరికీ మోటార్లు ఇచ్చి కింద చేలు 4-5 సంవత్సరాల పండటానికి కూడా ఆయనే కారణం మెయిన్ అసలు. ఇక్కడేంటి పంట ఎలా ఉండేది, ఇప్పుడు ఆ మోటార్లు వచ్చిన తర్వాత ఎలా అయింది? మరి తీపి నీళ్ళే కదా, పంటలు కూడా శుభ్రంగా పండుతాయి. ఇప్పుడు వర్షాధారం అనుకోండి, కురిచినాడు కురుస్తుంది, కురవన్నాడు కురవదు. ఇది అనుకోండి పంట అయ్యేదాకా
పండుద్ది అనేది ఒక గ్యారంటీ. అది అంటే ఇప్పుడు ఇది వంశీ గారి హయాంలోనే జరిగింది. అసలు వంశీ గారు కాబట్టే ఇచ్చాడు. ఇంకొకళ్ళ వల్ల అయితే అసలు అవ్వదు. ఆయన మొండితనము, ఆయన పట్టుదల, ఆయన అది చెయ్యాలంటే చేస్తాం, ఇక అంతే, ఇక రెండోది లేదు, ఇక అంతే. చేయాలంటే పక్కా చేసేస్తాడు. అసలు అనుమానమే లేదు. నన్ను చూసి చెప్పి లేకపోతే ఆయన చూసి దడి సాగటం అసలు ఆయనకి లేదు అసలు ఆ ఉద్దేశం. అది మంచి పని అనుకుంటే చేసేస్తాం, ఇక ఆయన అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజలకు, గన్నవరం ప్రజలు కూడా 3 సార్లు పార్టీని చూసి ఓటేశారా? అంటే టీడీపీ నుంచి గెలిచారు కదా, లేదా ఈయన ఈ వ్యక్తిత్వాన్ని చూసి ఓటేశారా? వ్యక్తిని బట్టే వేశారండి. అంతే. అంత గాలిలో జగన్, అంత గాలిలో ఈయన గెలిచాడు అంటే వ్యక్తిని బట్టే గెలిచారని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశ ప్రకారం. అది అంటే ఇక వ్యక్తిని బట్టే గెలిచారు తప్ప పార్టీని చూసి కాదు. కాదు, వ్యక్తిగా మాత్రం ఇక్కడ బాగా నోటెడ్ అయిన మనిషి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వచ్చి కూడా ఇక్కడున్న యార్లగడ్డ గారిని గెలిపిమని అడిగితే మీరు గెలిపిస్తారు? ఇక్కడ ఉన్న ఉంది ఇప్పుడు ఎవరు కాదంటారండి, డబ్బులు ఇస్తుంటే అందరూ తీసుకుంటారు, ఎవరి మనసులో ఉండదో వాళ్ళు చేస్తారు, అంతే తప్ప కాదు అని ఎవళ్ళు అనరు, అవును అని ఎవళ్ళు అనరు. కానీ లోపల ఏది ఉందో అదే చేస్తారు, అంతే. ఎంత ఇచ్చినా ఎంత చేసినా లోపల మనసులో ఎట్లా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జత కట్టారు కదా, సో ఇప్పుడు ఆయన, లోకేష్ బాబు గారు, వీళ్ళు ముగ్గురు వచ్చి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్కు సపోర్ట్గా నిలబడి ప్రచారాలు చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలు వంశీ గారిని కాదని టీడీపీ యార్లగడ్డ గారికి ఓటేసే అవకాశం ఉందా అంటున్నాను నేను. అవకాశం అంటే వాళ్ళు బయటపడి ఎవరు చెప్పరండి, ఎవరి మనసులో దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. వ్యక్తిగతంగా మాత్రం ఈ గన్నవరం నియోజకవర్గంలో గట్టి పోటీ ఇవ్వాలంటే గెలిచినా ఓడినా ఒక వంశీ అయితేనే ఇవ్వగలుగుతాడు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళని పెట్టినా కష్టమని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఈయన కాబట్టి మీకు లోకల్ కాబట్టి అందుబాటులోనే ఉంటాడు. దేనికైనా అసలు వెళ్తే ముందు మడిసి కాదు అనడు. నమస్తే బాబాయ్, మీ పేరు? కోండ్రు చిన్నరంగారావు. గన్నవరంలో ఏ ఊరు మీది? గన్నవరంలో కాదు, మెట్లపల్లి. నియోజకవర్గం గన్నవరం. గన్నవరం నియోజకవర్గం. నియోజకవర్గం. ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో లేదా నీ వరకు ఇప్పుడు వల్లభనేని వంశీ గారు మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు, లేకుంటే టీడీపీ నుంచి ఉన్న యార్లగడ్డ గారు గెలవాలనుకుంటున్నారు? అది మేము వంశీ గారు మనుషులు, వంశీ గారి నాయకత్వంలోనే ఉంటాం మేము. అంతవరకు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలోనే ఉన్నాం, మళ్ళీ వైసీపీలోకి వచ్చినప్పుడు వైసీపీలోకి వచ్చాం. మేము వైసీపీలోనే ఉన్నాం. మళ్ళీ వంశీ గారు పార్టీ మారడం తప్పని లోకేష్ బాబు అంటున్నాడు, అది కరెక్టేనా? అది కరెక్టో బాగుంది మాకు అనవసరం. వంశీ గారు ఎటు ఉంటే మేము అటే ఉంటాం. అది ఏ పార్టీ అయిన సమస్య కూడా. వంశీ గారి గురించి మీ అభిప్రాయం ఎట్లుందండి? అసలు బ్రహ్మాండమైన క్యాండిడేట్ అండి ఆయన. పేదవాళ్ళకి ఎంత సహాయం చేసాడో మాకు తెలుసు. మా ఊర్లో కూడా చాలామందికి జబ్బులు చేసిన వాళ్ళకి అంటే 60,000, 70,000, 50,000 అట్లా ఇచ్చాడు. మళ్ళీ మా గ్రామంలో నీళ్ళు లేవు అంటే అప్పటికప్పుడు టీడీపీలో ఉండగా 40,000 రూపాయలు స్పాట్ క్యాష్ ఇచ్చాడు ఆయన సొంతంగా. అప్పటికప్పుడు నీళ్ళు లేవు మెట్లపల్లిలో. వచ్చినా కానీ మనిషికి తల 2,000, తల 3,000, తల 5,000 అట్లా ఇస్తాడు. మా ఊర్లో మెట్లపల్లిలో మటుకు వంశీ గారు మంచి ఫేమస్. మా ఊర్లో బట్టి మెట్లపల్లి మీ ఊర్లో ఎవరికన్నా బాగా కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసిన సంఘటన ఏమైనా ఉందా? మరి అదే ఆయన కష్టంలో ఉన్న వాళ్ళకి సంఘటనలు సాయం చేసేది. యార్లగడ్డది ఇప్పుడు ఎవరికి మాకు తెలియదు, సహాయం ఎవరికి పొందలా. యార్లగడ్డ గారిది మెట్లపల్లిలో ఎంతవరకు వంశీ గారిది సహాయం పొందినోళ్ళు మొత్తం పొందినోళ్ళు. ఇక తర్వాత పార్టీ పరంగా అంటే మాకు తెలియదు కదా. మేము వంశీ పార్టీ పరంగా పక్కన పెడితే యార్లగడ్డ వర్సెస్ వల్లభనేని వీళ్ళిద్దరిలో చూసుకుంటే వంశీ గారు బెస్ట్, 1000 రెట్లు బెస్ట్. అది ఎందుకని బాబాయ్ అట్లా మీరు? ఎందుకంటే మాకు అంత నమ్మకం అది ఆయన అంటే. మేము ఏ పార్టీ గురించి కాదు, మేము అరెస్ట్ చేస్తారని చెప్పేసి వినబడుతుంది. ఏది అప్పుడు జరిగిన ఎన్నికల వల్ల అది ఎలా నిజంగా ఈయన కావాలని చేయించాడు అట్లా? అది మాకు తెలియదండి, మళ్ళీ మేము చదువుకోలేదు, అది మాకు తెలియదు. కాకపోతే ఆయన మాత్రం నెంబర్ 1. ఇప్పుడు రౌడీ రాజకీయాలు ఎవరు చేస్తారు ఇక్కడ? ఇక్కడ రౌడీజం ఏముందండి, ఆయన రౌడీజం ఏం చేయలేదుగా. పేదోడు పక్కన ఎప్పుడు ఉన్నాడు, అంతేగాని రౌడీజం ఎప్పుడు చేయలేదు. మేము ఎన్నోసార్లు వెళ్తూ ఉంటాము. కలుస్తూ ఉంటాం. నిన్న కూడా మా పిల్లలు వెళ్ళారండి, కలిసారా?
కలుస్తాడా మామూలుగా సాధారణ ప్రజలతో కలుస్తారు, కలుస్తాడా? కలిస్తే మాట్లాడతారు. అట్లా వెళ్తారు. బ్రహ్మణం వంశీ గారి గురించి అసలు ఏం చెప్పని లేదు. అంతేనా? వంశీ గారే గెలుస్తాడా? కానీ వంశీ గారు డెఫినెట్గా 100% గెలుతా అనుకున్నాం. పార్టీ పైన ఏది వస్తుందో మాకు అనవసరం, వంశీ గారు అయితే గెలుస్తారు. గెలుస్తాడని మాకు గ్యారెంటీ. బాబాయ్ నమస్తే. ఇది ఏ ఊరు బాబాయ్ మీది? మా చేస్తున్నాను కూడా వల్లభనేని వంశీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అసలు ఆయన దగ్గర మంచి ఉంది. ఏదైనా చేయాలంటే ఇప్పుడు ముసలి మొక్కలకి ఏమైనా కావాలన్నా ఎత్తాడు అయ్యా. అది పేద ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఆయన? అందుబాటులో అంటే వచ్చే అందుబాటులో ఉంటాడు, రాకపోతే ఇక మేము చేసేది ఏమీ అంటే మామూలుగా వచ్చినప్పుడు అయినా కలుపుకోపోతాడా? వచ్చినప్పుడు కలుపుతాడు, అందరిని కలుపుకుంటాడు బాగా. కలుస్తాడు. అభివృద్ధి పనులు చేస్తాడు అతను? అంటే గన్నవరం గురించి పట్టించుకుంటాడా లేదా అనేది? ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు గెలిచారు. ఏ ఊరికి అయినా పట్టించుకుంటాడు. ఆయన వెళ్తే ముసలి మొక్క మాలంటాడు కాబట్టి ఇక ఒక 1000 రూపాయలు ఎత్తా ఉంటాడు, తీసుకుంటాం. అది అంటే ఇప్పుడు యార్లగడ్డ అలాగే వల్లభనేని గారు ముసలి మాకు ఎర్రగడ్డ ఈ సంగతి మాకు తెలవదు. ఆయన మాకు రూపాయి ఇవ్వలేదు. ఎవరు యార్లగడ్డ గారు అసలు ఏమి ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇవ్వంది ఇప్పుడు మనం ఇచ్చాడని చెప్పంగా. అది ఏదో పట్టించుకోలేదు అతను వచ్చి. యార్లగడ్డ గారు ఎప్పుడు ప్రజల్ని కలిసారు ఎప్పుడన్నా? మీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చారా? వస్తారండి, వచ్చారు. ఎలక్షన్ తిరిగారు. ఆయన తెప్పలు ఆయన పడ్డాడు, మా తెప్పలు మేము పడ్డాం. ఎలక్షన్ తర్వాత మళ్ళీ గెలవలేదు ఇంకా. మళ్ళీ గెలవలా కలవలా. ఇప్పుడే వస్తారు ఇక. వస్తాడో రాడో తెలియదు. సో ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ గన్నవరంలో వంశీ గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఇవన్నీ మనం ఎందుకండి నన్ను వాదిస్తావు, వాదిచ్చి మళ్ళీ రిస్క్ పెట్టుకుంటావు నాతో. వద్దు, తీసే. కాకపోతే వంశీ గారు అయితే మంచిగా అంటారు. ఎవరు మంచి వాళ్ళు చెబుతారు. ఇప్పుడు నువ్వు వచ్చావు బాబాయ్ అని కూకున్నావు, ఆయన మంచివాడు రా కూకున్నాడు అని చెబుతావు. అంతేనా? అంతే. మంచి అయితే మంచి మీకు మనిషి ఏంటి అండి, ఏదన్నా ఉండా పెడతాడు. ఇక అంతే. ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు, మంచిగానే చేసేవాడు. అన్ని లేబర్ ఏంటి చిన్నపిల్లలతో అయినా బాగానే మాట్లాడేవాడు. కాకపోతే ఆయన కొంచెం ఇప్పుడు అటు వెళ్ళిన కాడి నుంచే కొంచెం రాలేకపోతున్నాడు. కానీ లేకపోతే ఆయన మంచి చాలా మంచివాడు ఆయన. బాగానే చేశాడు అయ్యా. ఇప్పుడు ఆడపిల్లలైనా ఎవరైనా ఆయన పలకరిస్తే మాట్లాడే మనిషి ఆయన. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎంత పిల్లలతోనైనా మాట్లాడే వ్యక్తి ఆయన. బాగానే మాట్లాడేవాడు. చేశాడు, చాలా మంది చేశాడు. అంతకుముందు నీళ్ళు బోలని కూడా చాలా మంది బాగానే చేశాడు ఆయన. ఈయన కలిశాడు అయ్యా. ఈయన మటుకి అందరితో కలిశాడు, బాగానే కలిశాడు. ఇక అయ్యా అంటే తెలియదు కానీ మంచి ఉన్న కూడా మంచిగా చేశాడు. ఇప్పుడు కూడా ఆయన మంచిగా చేస్తున్నాడు. ఆయన గురించి అయితే చెప్పరుగా అయితే ఏం చెప్పుకోవటానికి ఏం లేదు. అది ఇక ఓట్లు అంటే ఇప్పుడు మీ ఊర్లో ఎవరికైనా ప్రజలకు ఉపయోగపడ్డాడు? మామూలుగా ఎవరైనా పేద ప్రజలు వచ్చిన వాళ్ళకి ఏమైనా సాయం చేశారు అక్కడ? చేశాడు, చాలా మంది చేశాడు. ముసలి వాళ్ళకి మొక్కలకి ఉన్న హాస్పిటల్లో ఉండే వాళ్ళకి మేము హాస్పిటల్లో ఉన్నామయ్యా అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాము. చేశాడు, బాగానే చేశాడు. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం బీబీగూడెంలో ఈ ఊర్లో వైసీపీ వైపు ఉన్నారా ప్రజలు, టీడీపీ వైపు ఉన్నారంటే మీరు ఏమని చెప్తారు? ఎక్కువ శాతం వైసీపీ ఉంటారు. ఇప్పుడు వంశీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆల్రెడీ 2 సార్లు గెలిచారు. ఎవరూ చెప్పలేమండి వాళ్ళు ఈ నియోజకవర్గం విషయంలో ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉంది. అందులో ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి వ్యక్తి వంశీ గారు? చాలా మంచి మాకు మోటార్లు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, కాలువలు ఇచ్చాడు. అవి లేకపోతే మా ఊరికి పంట లేదు. ఆయన మోటార్లు ఇవ్వబట్టి వాడు పంట పండుతుంది బాలందరూడానికి. చుట్టుపక్కల బోర్లు అంతే కాలువ ఏమంటాయి. ఈ చుట్టుపక్కల అందరూ ఎవరు అడిగినా కూడా మోటార్స్ గురించే మాట్లాడుతున్నారు. అంటే అంతకుముందు పరిస్థితి ఎట్లుండేది మోటార్ లేనప్పుడు? నీళ్లు ఉండేవి కదండి. ఏదో ఒక పంట వేసుకునే వాళ్ళం, పండితే పండేది, పోతే పోయేది. మాగాని కూడా సవ్యంగా పండిన రోజులు లేవు. ఇప్పుడు వంశీ గారు వచ్చి మోటార్లు ఇచ్చిన కానీ పంటలు బాగానే పండుతున్నాయి. మాగాళ్ళు పండుతున్నాయి, మెట్ట పండుతున్నాయి, మిర్చి పండుతుంది, ప్రతి అన్నీ పండుతున్నాయి. అన్నిటికీ నీళ్లు ఇప్పుడు వరకు కూడా అందుతూనే ఉన్నాయి. అది ఆయన గెలుపుకోవటం సంగతి తర్వాత అనుకోండి. ఆయనకి సీట్ వస్తే అది పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ సీట్ వస్తే మాత్రం ఆయన చేసిన మంచి పనులు ఉపయోగపడతాయండి అనే అనుకుంటున్నాం. రైతు వారీగా లేబర్లో కూడా ఉందనుకోండి. పార్టీ తరఫున ఆయనగా లేబర్కి ఎక్కువ సహాయం, రూపాయలు 10,000 20,000 కావాలంటే ఆర్థికంగా హాస్పిటల్కి తీసుకెళ్ళనివ్వండి, కుటుంబ పరిస్థితులు బాగోకపోతే చూసుకునే ఉన్నాయి. అవన్నీ చేస్తూనే ఉన్నారు. ఆయన బాగా భారీగా మళ్ళీ 4 లక్షల కోట్ల మీద ఖర్చు పెడుతున్నారు ఆయన పెట్టడం. అంటే ఒకటి క్యాండిడేట్ని బట్టి పార్టీని బట్టి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు అనుకోండి. లేబర్లో కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ కమాస్లోని కొద్దిగా
అటువా ఇటువా అన్నట్టు ఉన్నారు కానీ లేబర్లు బాగా ఆయనకి అనుకూలత ఉంది. కాకపోతే బయట పడరు. మనసులో అయితే ఉంటుంది. మనుషులు బాగా మనసుల్లో బాగా ఉంది. చేయగలుగుతారు వాళ్ళు ఆయనకి సపోర్ట్గా. అంటే ఇక చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో బాగా మాట్లాడతారు. అందరితో బాగా మాట్లాడతాడు. ఏదైనా తప్పు ఉంటే ఖండిస్తాడు. అన్యాయం జరుగుతుందంటే కాకేపిస్తాడు. అవసరం అయితే ఇళ్ళకి వెళ్తాడు. ఏదైనా ఇల్లు కాలిపోయినాయి అంటే 10,000 50,000 ఇస్తాడు. ₹1,00,000 కావాలని ఇస్తే గ్రాంట్ చేస్తాడు. ఇక్కడ మాకు వామదూరులు పట్టాలు కూడా ఇచ్చాడు. అనాది నుంచి లేవు భూములు పట్టాలు. ఆ భూముల పట్టాలు కూడా ఇప్పించింది ఆయనే. ఇక్కడ బీబీ కూడా అండి. దాదాపు 15-20 ఎకరం పైన ఉంది ఇటు. మొత్తం పట్టాలు ఇప్పించేశాడు ఆయన. ఒరిజినల్లో ఉంది ఇక్కడ. ఆ భూమి కూడా పట్టాలు ఇప్పించాడు. అంతా రాయల్టీగా చేపిస్తున్నాడు వర్క్ మట్టుకి. అందులో తప్పులేదు. ఆయన విషయంలో మాత్రం తప్పులేదు. ఇక పార్టీ విషయంగా ఏదన్నా అనేక మంది అనేక రకాలు అంటే అనొచ్చా ఉన్నానండి. వ్యక్తిగతంగా తప్పులేదు. మనుషులు బాగా సహాయపడతారు. మంచి పేరున్న మనిషి, పేరున్న మనిషి సహాయపడతారు. ఆర్థికంగా కానీ మాటకాతనంగా కానీ ఏదైనా కానీ ఆయన ఉపయోగపడతాడు జనానికి. చేస్తున్నారు ఇవాళ. ఆయన లేకపోతే మాకు నీరు లేదు, పంట లేవండి. ఈ బారు అంతే, ఇరవై కూడా ఇవన్నీ గోపరగూడెం అవునండి. ఈ ఊళ్ళు మొత్తం అంతే. కాకపోతే మీరు ఎవరన్నా టీడీపీ వాళ్ళని కలుసుకుని సంప్రదిస్తే వాళ్ళు ఎట్లా చెబుతారో మనకు తెలియని విషయం అనుకోండి. అంటే ఇప్పుడు యార్లగడ్డ గారు అలాగే ఇప్పుడు వంశీ గారు వీళ్ళిద్దరిని పక్కన పెడితే ప్రజలు ఎవరి వైపు ఎక్కువ ఉండే అవకాశం ఉంది? ఇంక ఇప్పుడు తెలిసే విధానంలో లేదండి అది. ఇప్పుడు మామూలుగా పాత క్యాండిడేట్గా లెక్కేసుకుంటే వంశీ గారు బాగుంది, బాగా ఉంది. అయితే ఇంక ఈయన బయటికి రాలేదు. యార్లగడ్డ వెంకటరావు గారు కూడా బయటికి రాలేదు. ఏంటి అనేది ఇంకా విషయం పూర్తిగా తెలవట్లా. ఆయన ఏం చేస్తాడో తెలియట్లే, ఏం చేయాలో కూడా ఆయనకి ఇంకా పరిగణలోకి వచ్చినట్లేదు. ఆయనకి లేదు ఇంకా ఆయనకి. వంశీ గారు అంటారా, ఇప్పుడు ఫోన్ చేసి మనం వెళ్ళిపోవాలంటే ఆఫీస్కి వెళ్ళిపోయినా కానీ ఆయనకు ఫోన్ చేస్తే పనులు అయిపోతాయి. మంచి పేరు ఉంది. ఇవాళ నీరు లేకపోతే 4 సంవత్సరాల మట్టి ఆయన పుణ్యమేనండి ఈ ఏరియా మొత్తం. అయితే మీరు ఇంకొకరిని కలుసుకుంటే ఆయన వాళ్ళు ఏం చెబుతారు, అది టీడీపీ పార్టీని బట్టి. ఇక్కడ భూముల రేట్లు తగ్గిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ లేకుండా తెలుగుదేశం లేకపోతే భూముల రేట్లు వైఎస్ఆర్సీపీ వస్తే కృష్ణా గుంటూరు జిల్లాలో రేట్లు తగ్గిపోతాయేమో అనే ఉద్దేశం ఒకటి తప్ప ద్రోహం మాత్రం వైఎస్ఆర్సీపీ చేయలేదు, వంశీ గారు చేయలే. మంచి, బాగా మంచి. ఎటువంటి వాళ్ళకు కూడా మంచి. లేని వాళ్ళకు కూడా డబ్బులు కావాలంటే 10,000 హాస్పిటల్ అంటే ఆయనే మళ్ళీ డాక్టర్తో ఫోన్ చేసి తీసుకెళ్ళటం ఆయనే. తీసుకెళ్ళండి అక్కడికి నేను మాట్లాడతానంటే డాక్టర్తో మాట్లాడి బెనిఫిట్ ఇవ్వటము, ₹1 ఖర్చు లేకుండా. మా ఊళ్ళో చాలామంది ఉన్నారు అట్లా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు, డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు, చచ్చిపోవాల్సిన వాళ్ళు. వాళ్ళకి ₹1 ఆయన సహాయం చేయకపోతే ₹1 కానివ్వండి, హాస్పిటల్లో రికమెండేషన్ అవ్వనండి, చాలా గొప్ప పేరు ఉంది ఆయనకి. మొత్తానికి అయితే వంశీ గారు వ్యక్తిగతంగా చాలా మంచివాడు వ్యక్తిగతంగా. అదే అపకారం చేస్తే ఒప్పుకోడు ఒకరికి. ఆయనకి చేసినా ఎవరికి చేసినా అపకారం అంటే ఒప్పుకోడు. ఆ విషయం అంతా కరెక్ట్గా ఉంటారా? బాగా అంటే గిట్టినాళ్ళు. మామూలుగా మీరు ఇక్కడ ఊర్లో నుంచి అయినా కూడా అక్కడికి వెళ్ళి మేము కలుస్తాను, ఒకసారి కలవండి, ఇక్కడ ఆపద ఉందంటే కలుస్తాడు అతను? మనం వెళ్తే ఆఫీస్కి ఫోన్ చేసి వెళ్తే పలానా టైంలో ఉంటానంటే ఖచ్చితంగా ఉంటారు. దాన్ని బట్టి పరిష్కారం చేస్తారు. మంచి ఆలోచన ఉంది. తిప్పడం నువ్వురా రేపురా నేను ఇక్కడికి పోతున్నాను అనరు. ఆయన ఎక్కడ ఏదైనా వర్క్ ఉంటే మాత్రం ఇదిగో పలానా రోజు వరకు నేను రావట్లేదు, ఆ రోజు రండి, ఈ లోపల పార్టీ ఆఫీసులో సంప్రదించి దాన్ని బట్టి మీరు సలహా పొందండి. లేని పక్షంలో నేను వస్తాను, అప్పుడు మాట్లాడదాం అంటాడు. ఇక్కడికి కాదు, అక్కడికి ఆఫీస్కి రమ్మంటారు, మాట్లాడతారు, సెటిల్ చేసేస్తారు. ఆయన ఎక్కడికైతే అక్కడ సమస్యల పరిష్కారం చేస్తారు. నువ్వు పుట్టుదాకా వెళ్ళాల్సినంత అవసరం కూడా అంత అత్యవసరం ఉండదు ఇక్కడ ఈ ఏరియాలో మాకు తెలిసినంతలో. బాగానే ఇప్పుడు మనం ఏ పార్టీ అన్నా ఉండండి, వ్యక్తిగతంగా నేను ఆయన చెప్పుకునే మాటలు ఎమ్మెల్యేగా ఆయన చేశారు. ఆయన ఏ పార్టీలో నుంచి ఏ పార్టీ మాట్లాడారని మనకు అనవసరం. వ్యక్తిగతంగా ఉంది, వెయిట్ ఉంది. సహాయపడ్డారు జనానికి. సహాయపడటంలో ఎక్కువ ఉంది. ఇంకా ఈయన లీడింగ్లోకి రాలా. ఎవరో యార్లగడ్డ గారు రాలి. అసలు ఆయన ఏమి చేయటం కానీ ఇంకా మొదలు పెట్టలే. ఆయన భవిష్యత్తులో ఏం చేస్తాడో ఏంటనేది ఇక ఆయనకి తెలియాలి. అది ఈయన మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం సహాయపడేది ఈయనే. మోటార్లు కానివ్వండి, నీళ్ళే కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, పట్టాలు ఇప్పిండి అందరూ పొందినాళ్ళే, సహాయ పొందినాళ్ళే ఆయన ద్వారా. ఇప్పుడు మీ బీబీగూడెంలో పట్టాలు ఇప్పించారు ఎవరికన్నా? ఇప్పించారండి. అప్పుడు ఇక్కడ వామదూరులో ఉండే ఒక 10-15 ఎకరాలు, అవన్నిటి తల 10 సెంట్లు, తలకు 5 సెంట్లు, తలకు 20 సెంట్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పించారు. భూములు ఉండే ఇక్కడ ఉడిచెరువు లోపల, వాటికి పట్టాలు ఇప్పించారు. అందులో సమస్య ఏం లేదు. ఇల్లు లేని వాళ్ళకి ఖర్చులు సహాయపడటం, ఇల్లు తగలడిందంటే 15,000, 20,000, 50,000, లక్ష ఇవ్వటం, ఆయనకు దోచినంత ఆయన చెప్పిన మాట వినుకుని చక్కగా చేసుకుంటే బాగానే ఇస్తారు. ఆయన చూస్తున్నారు. పార్టీ వ్యక్తిగతంగా మనకు అనవసరం, వేరే పార్టీ గురించి మనకు అవసరంలా. ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత గురించి చెబుతున్నాం.
అంటే ఇప్పుడు ఇక్కడ కొద్దిగా రోడ్డు సమస్యలు అవి బాగున్నాయి గన్నవరంలో రోడ్డు సమస్య అంటే రోడ్డు సమస్య కాంట్రాక్ట్కి ఇచ్చారండి. ఆయన కాంట్రాక్ట్ కొంత వర్క్ చేశారు. ఆయన ఎందుకని బిల్లులు పాస్ అవ్వలేదనే ఉద్దేశం మీద మానేశారని అంటున్నారు. అది ఎంతవరకు అనేది గవర్నమెంట్కే తెలియాలి, ఆ కాంట్రాక్టర్కే తెలియాలి. మా బుట్టాలకు తెలియదు. ఈ రోడ్డు మాత్రం కొంత చేశారు చేయటం. మరి ఎందుకనో ఆగిపోయారు ఆయన. ఆ విషయం వాళ్ళకి తెలియాలి. ప్రభుత్వం ద్వారా ఆయనకి డబ్బు అందలేక చేయలేదా, ఒకవేళ ఆయనే తప్పుకోవాలనుకున్నారా, మళ్ళీ వచ్చి చేస్తారా అనేది మనకు తెలియని విషయం. పెడతాం ఒక వంతు పని చేశారు చేయటం. అంటే ఇప్పుడు రోడ్డు తప్పించి మిగిలిన కార్యక్రమాలు అయితే రోడ్డు తప్ప అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఒక రోడ్డే సమస్య. అది కూడా కాంట్రాక్టర్ మొదలుపెట్టారు. రోడ్డు గురించి అడుగుతుంటే ఈయనది కాదని కదా, ఆర్ఎన్బి వాళ్ళది కదా, అది ఆర్ఎన్బి వాళ్ళు చూసుకుంటారు. అదే ఈయనది అని అంటలా. ఈ కాంట్రాక్టర్ గురించి మనం చెప్పాము. ఇప్పుడు మనం చెప్పింది కాంట్రాక్టర్ గురించే. మరి ఆయన ఎందుకు తప్పించి మిగిలిన అన్ని పనులు మాత్రం అన్ని పనులు కంప్లీట్. మీకు పెన్షన్లు తెప్పినండి, హౌస్ లోన్లు ఇప్పినండి, హౌస్ కట్టుకోవటానికి స్థలాలు ఇప్పినండి, అన్నీ బాగా చేసుకొస్తున్నాడు. అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఆర్ఎన్బి వాళ్ళ లోపాలు ఏయో కాంట్రాక్టర్ కొంత చేశాడు అయిపోయారంటే అది వేరు అనుకోండి. ఇదేం కాదు, ఈయన చేతుల్లోది కాదు. అది సంక్షేమ పథకాలు అయితే అందరికి వస్తున్నాయి. సంక్షేమ పథకాలు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్గా వస్తున్నాయి. ఏది ఇచ్చినా మన పార్టీ వేరే పార్టీ అని తేడా లేదు. అది లేదు. వెళితే చాలు, ఏ పార్టీ అయినా వస్తారు. ఆయన కాకిస్తే వెళ్తారు. తర్వాత కడుపులో ఉద్దేశాలు వేరే ఉంటే అవి వేరే అనుకోండి. మళ్ళీ అందరూ వెళ్తారు, సంప్రదిస్తారు, ఆయన సలహా చెబుతాడు, అవసరమైతే ఆర్థికంగా సహాయం చేయగలుగుతారు. అందులో డౌట్ లేదు.